ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమహి. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఇంకా ఆలు ఇంకా తోటకూర తోటి చేసేస్తున్నాను ఫ్రై లాగా. మామూలుగా తోటకూర అనిపించని వాళ్ళకైతే ఇలా ఆలుతో చేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. తోటకూరనే కాకుండా మీరు ఇంకా మెంతెం కూర కూడా పాలకూర కూడా ఏ కాంబినేషన్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే తోటకూర అండ్ మెంతకూర అయితే చాలా ఇష్టం. ఇలా ఆలుతో చేసుకున్నాము చాలా బాగుంటుంది. మామూలుగా మనము ఆలు ఫ్రై ఎలా చేసుకుంటామో దాంతోపాటు ఈ తోటకూర మామూలుగా ఫ్రెష్గా కడిగేసుకొని మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకొని అనుకో చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా వీడియో కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ లేదు. నెక్స్ట్ టైం అయితే నేను తప్పకుండా ఇలా చేశాను అదే వీడియో అయితే తప్పకుండా చేసేసి పెట్టేసినాం. అదేవిధంగా ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మా ఆయన మా పాపతో నేనైతే స్పెండ్ చేసేసుకున్నాం. చాలా రోజులు అవుతుంది ఇంకా తనతో మేమైతే ఆడుకోకుండా ఉండడానికి. ఇంకా డ్యూటీ ఉండడం వల్ల తనతో మేమైతే అసలు టైం స్పెండ్ చేయడం కుదరదు. ఇప్పుడు కూడా తనకి డ్యూటీ ఉంది, బట్ అయితే ఇంకొక అర్ధగంట హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఉండడం వల్ల మేమైతే ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను మిగిలిపోయిన అన్నంతో ఇలా వడియాలు వేసాను కదా, చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. అవి కూడా నేను ఇంకా ఫ్రై చేశాను. ఎంత బాగున్నాయంటే ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా మస్తు ఇంకా వాళ్ళ డాడీ తనైతే ఎలా ఉన్నాయని టేస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయంట, నార్మల్ అనే అలా అయితే కొద్దిగా సాల్ట్ ఎక్కువ అయిపోయిందంట. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే సాల్ట్ కొద్దిగా తగ్గిందామని నాకు అర్థమైంది. ఏదైనా సరే మనం చేస్తేనే కదండి అది మంచిగా ఉందా లేదని అర్థం కావాలంటే మనం ఒకసారి ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో అది ఇది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేసిన చాలా బాగున్నాయి. ఇంకా చెట్లకైతే ఇంకా వాటర్ కొద్దిగా పోసేసిన తర్వాత నేనైతే ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఎవరికైనా కావాలంటే నేను హెయిర్ గ్రోత్కి నేను ఆయిల్ ఎలా పెట్టుకుంటాను మీరు మిగతా వీడియోలలో కూడా పెట్టాను, కావాలంటే చూసేసేయండి. ఏం లేదండి, అందులో కొద్దిగా ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులు కరివేపాకు వేసుకొని కాగబెట్టుకొని నార్మల్గా కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకో అంతేనండి. చాలా హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది. నేను తప్పకుండా ఈ రెమెడీ అయితే యూజ్ చేస్తాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ఇది కూడా యూజ్ చేయండి. ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ రాగానే తను వెళ్ళి ఇచ్చేసి నా ఫోన్ మమ్మీ డాడీ ఫోన్ కాదు నాకు ఇచ్చేసి అంటే అస్సలు తనకు తెలిసిపోతుంది నా ఫోన్ ఏది వాళ్ళ డాడీ ఫోన్ ఏదైనా ఆటోమేటిక్గా తను తెలిసిపోయి ఇంకా గుర్తుపట్టేస్తుంది. తర్వాత తను కూడా ఆ మురుకులు టేస్ట్ చేయడంతో పాటు నాకు కూడా తెచ్చిస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేనైతే షార్ట్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఎండాకాలం వస్తుంది కదా, ఇలా మిగిలిపోయిన అన్నంతో నేను వడియాలు కూడా చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అదేవిధంగా అది కూడా పెట్టేస్తాను. ఇలా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా కానీ చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నాం. ఎందుకంటే డ్యూటీ ఉండడం వల్ల అసలు వాళ్ళ డాడీ అయితే పాపతో అయితే అసలు ఎంజాయ్ అనేది లేదు. అయితే కొద్దిగా అప్పుడెప్పుడు నైట్ ఇలా తను వచ్చినప్పుడు మా పాప పడుకుని పొద్దున స్పెండ్ అనేది చేయడు. ఇంకా కుదిరినప్పుడు ఇలా అలా చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా నైట్కి అయితే ఇంకా మా పాపను అయితే నేను పడుకోబెట్టాను. దాన్ని మెల్లగా చూస్తూ ఉంది, టీవీ చూస్తూ నిద్రపోతూ ఉంది. సరే అని చెప్పేసి తను పడుకుంటుందని చెప్పేసి నేనైతే చపాతీ చేద్దామని ఇంతకుముందుకే నేనైతే ఈ చపాతీ మిక్స్ చేసి పెట్టాను. బట్ అప్పుడు నా హెల్త్ ప్రాబ్లంతో నేనైతే ఇంకా అది చేయలేను. ఇంకా కవర్లో పెట్టి అలానే పెట్టేశాను. కానీ ఇంకా 2-3 రోజుల తర్వాత అయినా సరే చాలా మెత్తగా అలాగే ఉందండి. మీరు బాక్స్లో కానీ కవర్లో కానీ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నా సరే మనకు కావాల్సినప్పుడల్లా చేసుకొని పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ వల్ల అసలు చాలామంది కుదరదు కదా, ఇలాంటి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి, కవర్లో కట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బయటికి తీసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా నార్మల్గా మంచిగా దాన్ని మెత్తగా చేసుకొని చాలా బాగుంటుంది. నేను చపాతీ చేసాను, మా మమ్మీ పడుకొని లేసి వచ్చేసిన తర్వాత చూడండి నా ఫేస్ ఎలా ఉందో. తను నేను చేశాను అంటుంది. సరే తను కూడా చేయరని చెప్పేసి తనకు ఒకటి ఇచ్చేసాను. ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా నా ముందు చపాతీ పైన మీరు ఎలా కలుపుకోవాలని నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. అది ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేది. ఎంత ఈజీగా అంటే చాలా బాగా పొంగుతాయి. కాల్చే విధానంలో కూడా చాలా సింపుల్ టిప్స్ అంటే ఏం లేదు. ఎందుకంటే ఇట్లా వేయగానే ఇలా కొద్దిగా మామూలుగా అయితే ఇట్లా బెలూన్స్ లాగా కొద్దిగా నార్మల్ ఇట్లా కొద్దిగా బుడగలు రాగానే తిప్పేసేయాలండి. అలా తిప్పడం వల్ల ఏమో మంచిగా పొంగుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా. ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు మెత్తగా అసలు అనుకునే వాళ్ళకి మాత్రం చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి. నేను చెప్తున్నాను మామూలుగా అటు ఇటు జస్ట్ ఇట్లా 2-3 సెకండ్స్ ఇలా పెట్టేసి ఇట్లా నార్మల్గా వేడి కాగానే తీసేసేయాలండి. చాలా ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని చేయండి, చాలా సూపర్గా. 2 తినే వాళ్ళు కూడా 4 తింటారు. నేను చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా ఉంటాయి. నేను చెప్తున్నానంటే ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
మెత్తగా. మీరు ఇంకా పిండి తడుపుకునేటప్పుడు ఒకటి ఏం చేయాలంటే కొద్దిగా చక్కెర వేయండి. అదేవిధంగా పిండి తడిపేటప్పుడు ఇంకొకటి ఏంటంటే వేళ్ళతో మాత్రమే తడుపుకోవాలండి. మొత్తం చెయ్యి ఇంకా అరచేయి పెట్టకూడదు అందులో. వేళ్ళతో మాత్రమే మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ముద్దలాగా అయిన తర్వాత అందులో అప్పుడు ఇంకా అరచేయికి తగిలే విధంగా ఇంకా మామూలుగా పీసేసుకోవాలి. ఎందుకంటే అరచేయి పెట్టడం వల్ల ముందుగానే అది గట్టిగా అయిపోతుంది. ఇంకా వేళ్ళతో కలపడం వల్ల ఆ పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చూసారు కదా ఏ రోజు ఎలా గడిచిపోయిందో. మా నాన్నతోటి మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో. అదేవిధంగా ఎలా అనిపించిందో మీకు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా నా టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.